తెలంగాణలో రైతుల గోసలు చిన్నగా లెవ్వుల్లా ఇప్పటికే చాలా జాగల్లో యూరియా కోసానికి రైతులు అవస్థలు పడుతున్న ముచ్చట్లు దినాలు చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఇప్పుడు పంటలు ఎండిపోతున్న ముచ్చట్లు కూడా చెప్పుకోవాల్సి వచ్చుడు నిజంగా బాధ అనిపిస్తున్నదుల్లా. ఆ వార్త చూస్తున్న మనకే పానం కలుక్కుమంటే పంట వండిస్తున్న రైతు గుండె ఇంకెంత ఆవిసిపోతున్నదో తలుచుకుంటేనే ఎట్లనో అనిపిస్తున్నదుల్లా నాకు. నీళ్లు వారితే పచ్చగా కలకల్లాడే వరి పొలాలు ఇప్పుడు నీళ్లు లేక ఎట్ల నెర్రలు వారినయో చూస్తున్నారా అనుల్లా. ఆ పొలాలను చూస్తుంటే చాలా రోజుల సంధి పొలానికి నీళ్లు పెట్టినట్టుగా అనస్తున్నది. పాపం కండ్ల ముందే పొలాలు ఎండిపోతుండే వరకు రైతుల పరిస్థితి దారుణమున్నదుల్లా. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మునుకుంట్ల ఊళ్ళో ఉన్న రైతులు పొలాలు ఎండిపోతున్నాయని కంటతడి పెడుతున్నారు. ఇప్పటికే ఎకరానికి 20,000 దాకా పెట్టుబడులు పెట్టిరట. ఇప్పుడు పొట్టకచ్చినాక నీళ్లు లేక ఎండిపోయే కాలం వచ్చిందని బాధపడుతున్నారు. నీళ్లు లేక పొలాలు వండే పరిస్థితి లేకపోవుట్లా ఇట్లా మేకలను మేపుతున్నారట. ఇటు సర్కారు సూతం మమ్మల్ని ఆదుకుంటలేదని అంటున్నారు. రేవంత్ సర్కారు వచ్చిన కాంచి మా పొలం పోయినసారి గిట్టుబాటు ధర ఇస్తాను, గిట్టుబాటు ధర లేదు, ఏది లేదు సార్. మాకు మొత్తం అప్లపాలు అయిపోతట్టున్నాం మేము. మాకు రుణమాఫీ చేశాను, 2 లక్షల రుణమాఫీ చేశాను, ఆ రుణమాఫీ లేదు, మాకు రైతు బంధు లేదు, ఏది లేదు సార్. మాకు మొత్తం అనాథం అయిపోతట్టున్నాం. ఈసారి 3 ఎకరాల పొలం మొత్తం ఖరాబ్ అయిపోయింది. మొత్తం ఏ పంట గిత్త కూడా చేతికి వచ్చేలేదు. పోయినసారి కూడా 2 ఎకరాలు ఎండిపోయింది. 3 ఎకరాలు పెడితే వానకాలమే. ఇప్పుడు 3 ఎకరాలు పెడితే మొత్తం ఎండిపోయింది, ఏం లేకుండా. మాకు మొత్తం ఏమన్నా కల్పిస్తే మాకు ప్రభుత్వం నుంచి ఏమన్నా వస్తే మంచిది ఉంటుంది సార్. మీకు అందరికి ధన్యవాదాలు పెట్టి చెప్తున్నాం మేము. ఇన్నరా పాప మా అమ్మ ఎంత బాధపడుతున్నదో. పోయినసారి పంట సుతం ఎండిపోయిందట. ఇక ఈసారన్నా పండుతుందనుకుంటే ఈ ఏడు పంట కూడా ఎండిపోయింది కాబట్టి సర్కారే మమ్మల్ని ఆదుకోవాలని అంటున్నది. ఈమెనే కాదు చాలా మంది రైతులది గిదే గోసున్నది. 4 ఎకరాల పొలం ఎండిపోయింది. బోరు పోస్తలేదు, కరెంటు ట్రబుల్ వస్తుంది, రైతు బంధు పడలేదు. మా ఇస్తానన్నది మా ముఖ్యమంత్రి ఏమి ఇస్తలేడు. మమ్మల్ని అరియో గోస తీస్తున్నాం, పసల మేపుకుంటున్నాం. వరిసేను నీళ్ళు మొత్తం బిల్కుల్ బంద్ అయినాయి. ఎందుకు యాంచలు వస్తే బోర్లు వేయలే? బోర్లు వేసినాం, ఫెయిల్ అయినాయి. 4 బోర్లు వేసినా 4 ఫెయిల్ అయినాయి. మరి ఫెయిల్ అయినాక మరి నాటేట పెట్టినావు? ఆ తిరుపతిలో మామూలుగా పెట్టాము, అప్పుడు వారింది. ఇప్పుడు మొత్తం ఎండిపోయింది. కాలువ నీళ్ళు రావట్లేవా? కాలువ నీళ్ళు ఇవ్వయ్యా మాకు, చెరువు నీళ్ళే. చెరువు మరి నిండలేదా మీది? చెరువు ఇప్పుడు 2 సంవత్సరాలు మొత్తం ఎండిపోయింది, అసలే రావట్లే. ఏ చెరువు నీళ్ళు వస్తాయి? మా ఈ పరడా చెరువు నుంచి ఆ చెరువు నుంచి మునుకుంట్ల చెరువుకి వస్తాయి. కాలువ లేదు మాకు, తలుపులు చక్కగా లేవు, చాలా ఇబ్బంది పాలవుతున్నాం. రైతులేమో గిట్ల చెప్తున్నారు. సీఎం రేవంత్ అన్ననేమో ఇయ్యాలనే ఏం మాట్లాడిండో ఇనుండ్రి. ప్రతి ఎకరాకు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇయ్యాల. రైతు భరోసా మీ ఖాతాలలో పడితేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. బరాబర్ ఎకరానికి 6,000 చొప్పున 12,000 రైతుల ఖాతాల పడితేనే మా ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయుండ్రి అని అంటున్నాడు. ఇక రేవంత్ అన్న మాటల్లో ఉన్న కాన్ఫిడెన్స్ చూస్తేనేమో అందరికి రైతు భరోసా పైసలు పడ్డట్టే అనిపిస్తున్నది. కానీ రైతులు మాత్రం ఏ ఊరికి పోయినా మాకు రైతు భరోసా పడలేదంటే మాకు పడలేదని మొత్తుకుంటున్నారు. మరి దీంట్లో రైతులు అబద్ధమాడుతున్నారో సీఎం రేవంత్ అన్నే అబద్ధమాడుతున్నాడో సర్కార్ పెద్దలే తేల్వాలి మరి. అయ్యవార్లంటేనే మొదలు యాదికొచ్చేది వాళ్ళ కట్టు బొట్టు పద్ధతులు మడి ఆచారాల గురించి మాట్లాడుకుంటారు. పురోహితం చేసినా చేయకున్నా అయ్యవార్లు మాత్రం నిష్టగానే ఉంటారు. నిత్యం పూజలు అర్చనలు అభిషేకాలతోని బిజీగా గడిపే అయ్యవార్లకు గుళ్ళు గోపురాలు తప్ప వేరే లోకం తెలియదన్నట్టే ఉంటారు చాలా మంది. కానీ గిడ కొంతమంది అయ్యవార్లు వాళ్ళ లోపటున్న కళను బయట పెడితే చూసినోళ్ళు మొత్తం మంది వారే వా అంటున్నారు. మరి ఆ కళ ఏందో చూడుర్రి మీరే. వామ్మో
వామ్మో ఆ ఊపుడేంది, ఆ గిరగిర తిరుగుడేంది, మామూలుగా లేదు కదా వీళ్ళ బ్రేక్ డాన్స్. పేరు పోయిన డాన్సర్ల కంటే బ్రహ్మాండంగా చేస్తున్నారు కదా డాన్స్. అయినా ఇది నిజంగా అయ్యవార్లు చేస్తున్నదేనా, లేకుంటే ఏదన్నా షూటింగ్ ఇట్లా చేసిండ్రా ఏందని మీరు డౌట్ అనుమానాలు వడకుండ్రి. వీళ్ళు బరాబర్ నిజమైన అయ్యవార్లే, వాళ్ళు చేసింది నిజమైన డాన్సే. శ్రీకాకుళం జిల్లా మందస మండల కేంద్రంలో ఉన్న శ్రీ వాసుదేవ పెరుమాల్ ఆలయ 16వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మేళతాళాల నడుమ స్వామివార్ల ఊరేగింపు జరిగితే అక్కడ అయ్యవార్లు ఇట్లా డాన్సులు చేసి అదరగొట్టిండ్రు అన్నట్టు. మందస మండలంలో కొంతవరకు ఒరిస్సా సంస్కృతి ఉంటదట. అక్కడి పంతులు సుతం అక్కడి పద్ధతుల ప్రకారమే పూజలు చేస్తారట. ప్రతి ఏడాది లెక్కనే ఈ ఏడాది కూడా అదే తరీకల మేళ తాళాలు డాన్సులు చేసుకుంటా ఊరేగింపు చేసిండ్రు గాని ఈ ఏడు జర సోషల్ మీడియా జయంగా అయ్యవార్ల బ్రేక్ డాన్సులు వైరల్ అయినాయి. అయ్యవార్లయ్యుండి స్వామివార్ల ఊరేగింపుల గిదేం డాన్స్ చేసుడని కొంతమంది అంటుంటే, అయ్యవార్లైతే అంది దేవుణ్ణి గొలుస్తున్న సంబురంలో చేసిండ్రు, దాంట్లో తప్పేమున్నదని ఇంకొందరు అంటున్నారు. ఎవలేం మాట్లాడినా అయ్యవార్లు మాత్రం వాళ్ళ డాన్స్లతోని మేం పూజలు చేసుడు, మంత్రాలు చదువుడు, అభిషేకాలు చేసుడే కాదు బ్రేక్ డాన్సులు కూడా చెయ్యగలుగుతామని నిరూపించిండ్రు. అయినా అందరి లోపట అన్ని తీర్ల టాలెంట్ ఉంటది, కాకుంటే చాలా మంది దాన్ని బయటికి దియ్యరు, గంతే తేడా. ఈ వీడియో చూసినోళ్ళు ఏ మాత్రం మొహమాట పడకుండా మీరు కూడా మీ లోపటున్న కళను బయటికి దియ్యుండ్రి సర్నా. నాకు బంగారం అంటే మస్తు పిచ్చి ఉంటుంది. నా లగ్గంలో మా వాళ్ళు అన్ని తీర్ల నగలు చేయించారు కానీ ఒక్క నల్ల పూసల దండ మాత్రం చేయించలేదు. ఇక నా పెన్మిట్ని చేపియమని ఎన్నటి సందు అడుగుతుంటే గీ ఉగాది పండగకు చేపిస్తాను మాట ఇచ్చిండు కానీ ఇప్పుడు బంగారం రేటు చూస్తుంటే మాత్రం దాని జోలి కూడా తీసేటట్ట అనిపించలేదు నాకైతే. ఆ నల్ల పూసల దండ నా మెడలకు ఎప్పుడొస్తుందో తెలియదు కానీ ఇక ఒగ్గి అన్న మెడలు ఉన్న బంగారం చూస్తేనైతే నాకైతే చక్కెర వచ్చినంత పనైంది. చూస్తున్నారా అనుల్లా, ఇగో ఈ అన్న మెడలున్న గొలుసులన్నీ బంగారంతో చేసినయే. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 8 కిలోల దాకా బంగారంతో చేయించిన నగలన్నీ పెయి నిండేసుకొనొచ్చి ఏడుకొండల ఎంకన్న స్వామిని దర్శనం చేసుకున్నాడు. ఈ అన్న పేరు సూర్యాభాయ్, గోల్డ్ మ్యాన్ గా పేరు పోయిండు. హైదరాబాద్ పాత బస్తీలు ఉంటాడు. మరి ఇంత బంగారం ఎందుకు వేసుకుంటున్నాడు, ఏం కథ అనేది ఆ అన్ననే అడిగి అరుచుకుందాం. అన్న చెప్పే ఇక. ఈ చైను మా అమ్మ ఇష్ట ప్రకారంగా చేయించుకున్నాను. అండ్ అమ్మగారు స్వర్గస్థులు అయినారు. గోల్డ్ ఎప్పుడు వేసుకో 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 అని చెప్పి తను ఎంతో నన్ను ఫోర్స్ చేసేది. అమ్మగారు చనిపోయిన తర్వాత ఇలా వేసుకోవడం జరిగింది. మన భారతదేశంలో ఇలాంటి చైన్ ఇప్పటిదాకా ఎవరు కూడా చేయించలేదు. ప్రతి ఒక్కటే ప్యూర్. అండ్ ఇందులో నరసింహస్వామి విగ్రహాలతో కలిపి చేయించింది ఉంటుంది చైన్. ఇది భారతదేశంలో ఎవరి దగ్గర కూడా ఇది లేదు, చేయించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్నరా, అమ్మ కోరిక కోసం ఈ బంగారు చైన్లు వేసుకున్నాడట. నరసింహస్వామి విగ్రహాలతోని జయించిన ఇంత పెద్ద చైను దేశంలోనే ఎవ్వరి దగ్గర లేదని అంటున్నాడు. కానీ ఈ సూర్యన్న నడుస్తుంటే మాత్రం మనిషి నడిచిండు అనే దానికంటే బంగారమే నడిచిందన్నట్టే అనిపిస్తున్నదని అనబట్టిండ్రు ఈ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ను చూసిన అక్కడి జనాలు. మరి కాదా అనుల్లా, ఇయాల రేపు చిన్న చిన్న చైన్లు చేయించుకునుడే కష్టమున్నది. అసుంటిది గంత పెద్ద చైన్లు వేసుకున్నాడంటే మాటల. మరి సూర్యన్న జర పైలమే, పై మీద బట్టలు ఉండగానే లోపటున్న బంగారం మాయం చేసేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. అసుంటోళ్ళు కన్నెత్తే పరేషానే ఉంటది. కాబట్టి జర పైలంగా తిరుగు మరి. జనాలు ఏదైనా తప్పు చేసిండ్రంటే మొదలు పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు. అటెనక కోర్టుకు తీసుకుపోతే జడ్జి విచారణ చేసి శిక్ష ఖరారు చేస్తాడు. ఇది ఎప్పటికీ జరిగేదే. ఇక శిక్షలు సుతం భారత న్యాయ సంహిత ప్రకారం వేస్తుంటారు. కానీ కొన్ని మాటల జడ్జీలు మాత్రం తప్పు చేసిన లోపట మార్పచ్చేతందుకు వెరైటీ శిక్షలు కూడా వేస్తుంటారు. అగో గసుంటి వెరైటీ శిక్ష ముచ్చట్నే ఇప్పుడు మన రచ్చబండ ముచ్చట్లకు పట్టుకొచ్చినాం. అదేందో మీరే చూడురు, మీకే సముదాయం. ఏదో శిక్ష ముచ్చటన్నారు, ఈడ చూస్తేనేమో కొంతమంది ర్యాలీ తీస్తున్న వీడియో చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా? ఇది శిక్ష ముచ్చటనే. శిక్ష పడ్డది కూడా ఇట్లా ర్యాలీ తీయుమనే. అగో గిదేం శిక్ష అని పరేషాన్ అవుతున్నారా? అసలు ముచ్చట ఏంటంటే, ఈడ ర్యాలీ తీస్తున్నోళ్ళంతా మందుబాబులు. ఏడ పడితే ఆడ మందు తాగుతున్నారు, హెల్మెట్లు లేకుండా బండ్లు నడుపుతున్నారని 47 మందిని పోలీసులు దొరకబట్టి కోర్టుకు తీసుకుపోయినరు. ఇక వాళ్ళు చేసిన నేరమేందో తెలుసుకున్న నంద్యాల జిల్లా బనగానపల్లి కోర్టు వీళ్ళందరూ మల్లోపరి మందు దాగి బండ్లు నడపం, నెత్తికి
హెల్మెట్లు లేకుండా బండి బయటికి దియ్యమని ప్లక్కార్డులు రాసి అవుకు పట్టణంలో తిరగలనని శిక్షేసింది. దీంతోని పోలీసులు వాళ్ళని ఇట్లా దింపిండ్రా అన్నట్టు. అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడపరాదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపద్దు, ట్రాఫిక్ నిబంధనలు పాటించుకుంటా వాహనాలు నడపాలే, మందు దాగి బండ్లు నడపద్దనుకుంటా ఒక్కొక్కరి చేత ఒక్కో ప్లక్కార్డు పట్టుకోమని వాళ్ళను ఊరంతా దిప్పిరట పోలీసులు. కానీ కొంతమంది ముఖానికి మాస్కులు పెట్టుకుంటే ఇంకొందరు మాత్రం అదే ప్లక్కార్డులను ముఖానికి అడ్డం పెట్టుకొని టక్క టక్క నడుస్తున్నారు. గంత ఇజ్జత్ గల్లోళ్ళు ముందుగానే జాగ్రత్తగా ఉంటే అయిపోవు కదా. కానీ కోర్టు మాత్రం భలే శిక్షేసింది కదా. మరి లేకుంటే అందులో ఒకవేళ ఫైన్ రాసినా వారం 10 రోజులు జైలు శిక్షేసినా మళ్ళా గదే తాగుడు గదే ఆగం కథలు చేస్తారు కొంతమంది. అదే ఇట్లా జనాలు తిరిగిపిస్తే కొంచెం ఇజ్జత్ అన్న అత్తది. అట్లనన్నా వీళ్ళు సక్కగా అవుతారని అంటున్నారు. కొంతమంది తాగి బండ్లు నడిపి పోలీసులకు దొరికినోళ్ళ ఇంటోళ్ళు. మరి కాదా నుల్లా తాగి బండ్లు నడిపితే ఏదన్నా జరగరాంది జరిగితే ఎంత పరేషాన్ ఉంటది చెప్పుండ్రి. అయినా కూడా అదే పట్టించుకోకుండా మా తాగుడుకు ఎవ్వరు అడ్డు రావద్దనేటట్టే చేయబట్టే. గందుకే ఈ ముచ్చట తెలిసిన కొంతమంది మాత్రం మన కాడ సుతం ఇసుంటి శిక్షలే ఇయ్యాలని అంటున్నారు. రైతులు బ్యాంకులో తీసుకున్న అప్పు పైసలు కట్టకుంటే రైతుల ఇంటి ముంగటకొచ్చి లొల్లి పెట్టిన ముచ్చట్లు, ఇంటి ముంగట వంట వార్పు చేసిన వార్తలు, ఇంటి గేట్ ఎత్తుకపోయిన వార్తలు సుతం మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఈ రైతు అప్పు కట్టలేదని ఏం చేసిండ్రో గా రైతననే చెప్తున్నాడు. ఈయన రూపాయి మేడిపల్లిలో మా అమ్మ పేరు మీద మల్లమ్మ పేరు మీద ఒక 95 సర్వే నెంబర్లో 3 ఎకరాల భూమి ఉండి ఫార్మసిటీ వాళ్ళు తీసేసుకురు దానిపైన కొద్దిగా లోన్ తీసుకుని ఉంటుంది. 10 years అవుతుంది. అప్పటి నుండి ఒక 2 EMIలు కట్టినాం. ఆ భూమి గుంజుకోగానే మేము దాన్ని ఆ లోన్ ఆపేయడం జరిగింది. అందరు మసమందరు అక్కడ కట్టేటోళ్ళు గిట్ట చాలామంది రైతులు వాళ్ళ దగ్గర టైట్ చేస్తలేరు. మా దగ్గరకు వచ్చి రోజు వేధిస్తారు. ఒక కూలి పనికి వచ్చే పిల్లగాడు మా దగ్గర బైక్ పెట్టిపోతే ఆ బైక్ తీసుకెళ్ళి నేను వచ్చి వాళ్ళు చాలా టార్చర్ పెడుతున్నాను. ఇన్నరా లోన్ కట్టలేదని చెప్పి పాపం ఈ అన్నోళ్ళ ఇంటికి పనికొచ్చిన మనిషి పెట్టుకున్న బండిని బ్యాంక్ ఆఫీసర్లు గుంజుకపోయినరట. ఇక ఈ ముచ్చట అన్న ఇంటి ముంగట సీసీ కెమెరా పెట్టుట్లా దాంట్లో రికార్డ్ అయింది గాని లేకుంటే బ్యాంక్ అధికారులు ఏం చెప్తురో మరి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్య గూడెంలుండే ఈ అన్న వాళ్ళ అమ్మ పేరు మీద 3 ఎకరాల భూమి ఉంటే దాన్ని కుదోబెట్టి లోన్ తీసుకున్నారట. కాకుంటే ఆ భూములను సర్కార్ ఫార్మాసిటీ కోసానికి తీసుకున్నదట. ఆ యాళ్ళ ఆ భూముల మీద లోన్లున్నా ఏ అప్పు సర్కారే చూసుకుంటదని మాటిచ్చిరట. దాంతోని లోన్ తీసుకున్నోళ్ళెవ్వలు మళ్ళా అప్పు కట్టలేదట. కానీ ఇప్పుడు మాత్రం బ్యాంక్ అధికారులు లోన్ కట్టుమని మస్తు టార్చర్ పెడుతున్నారని ఈ అన్న బాధపడుతున్నాడు. యాచారం సూసైడ్ బ్యాంకు వాళ్ళు మా నాయన చనిపోయి దినాలు అయిపోయిన 2వ రోజే వచ్చి ఇంటి మీద టార్చర్ పెడుతుంటే ఇట్లా చనిపోయిన మా నాయన మాట్లాడే స్థితిలో లేము, కొద్ది రోజులు టైం ఇవ్వండి అడిగినా కానీ నేను ఇంటి దగ్గర లేను, మా అమ్మ ఉండే వచ్చి బైక్ తీసుకెళ్ళారు. మా దగ్గర పనికొచ్చే పిల్లగాని బైక్ ఇంటి దగ్గర పెట్టిపోతే తీసుకెళ్ళారు. మా నాయన కాలం చేసిన బాధలున్నాం తర్వాత మాట్లాడతాం అన్న కూడా ఇంటలేరట. అరే నెరీగింత అధ్వానం చేస్తారా అనుల్ల బ్యాంకోళ్ళు? ఇంటి ముంగట ఏదుంటే అది ఎత్తుకపోతారా? ఏందో ఏమో నుల్ల. ఈ నడుమ కొంతమంది బ్యాంక్ అధికారులు మానవత్వం కూడా లేకుండా పరేషాన్ చేస్తున్నారు రైతులను. అయినా పోయిన సర్కార్ ఫార్మాసిటీ కోసానికి భూములు తీసుకున్నప్పుడు భూముల మీదున్న అప్పులు మీరు కట్టాల్సిన పని లేదు, సర్కారే చూసుకుంటదని మాటిచ్చిందట. ఇప్పుడు వచ్చి వాళ్ళను లోన్ కట్టమంటే ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు చెప్పుండ్రి. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు జర మా తిప్పల గురించి కూడా ఓ పర్ అర్చుకోన్రి. సర్కార్ మారినప్పుడల్లా నిర్ణయాలు మార్చుకునుడు మీకు అల్కగానే గాని మా రైతులకే పెద్ద పరేషాన్ ఉంటది. కాబట్టి ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు మమ్మల్ని గోస ఉచ్చుకోకుండా చూసుకోన్రి అని అంటున్నారు ఫార్మాసిటీ భూముల మీద లోన్లు తీసుకొని అవస్థ పడుతున్న రైతులు. బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు చాలా మంది చిల్లర లేక అవస్థ పడుతుంటారు. ఇక టికెట్కు సరిపోయినంత చిల్లర లేకుంటే కండక్టర్లు టికెట్ వెనకాల ఇంకా ఎన్ని పైసలు ఇవ్వాలనేది రాస్తారు. కాకుంటే కొంతమంది బస్సు దిగిపోయేటప్పుడు తీసుకున్నాడు మర్చిపోతారు. అటెనక యాదికొచ్చినా అప్పటికే బస్సు వెళ్ళిపోతుంది కాబట్టి ఏం ఫాయిదా ఉండదు. అగో గసుంటోళ్ళ కోసానికి ఆర్టీసీ అధికారులు గీ ఉపాయం చేసిండ్రు. మరి అదేందో చూద్దాం. ఆర్టీసీ
ఆర్టీసీ బస్సుల ప్రయాణం చేసేటోళ్లు టికెట్ కు సాలినన్ని పైసలు ఇయ్యకుంటే దిగేటప్పుడు తీసుకోనరని కండక్టర్ టికెట్ వెనకాల ఎంత ఇయ్యాలనో రాస్తాడు. ఇక అట్లా వెనకాల రాసిన పైసలు తీసుకునుడు చాలా మంది మర్చిపోయే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఈ అనుభవం ఎప్పుడోగా పర ఎదురయ్యే ఉంటది. కానీ ఏదో 5-10 రూపాయలైతే ఏం కాదు గాని ఒక్కో పరి మాత్రం 100 రూపాయలు సుతం ఆగంలా మర్చిపోయి పోతే తర్వాత యాదకచ్చి బాధపడుడు తప్ప ఏం చేసేది ఉండదు. అందుకే ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఈ కొత్త ఇకమతి చేసిండ్రు. ఒకవేళ ఎవరన్నా చిల్లర పైసలు తీసుకునుడు మర్చిపోతే ఆ టికెట్ మీదున్న హెల్ప్ లైన్ నంబర్ 04069440000కు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు విచారణ చేసి టికెట్ పైసలు ఎన్ని రావాలనో అన్ని పైసలు అకౌంట్ కు పంపిస్తారట. ఇక అట్లా చిల్లర పైసలే కాదు, బస్సులో మర్చిపోయిన వస్తువుల గురించి కూడా ఫోన్ చేసి చెప్తే సరిపోతదట. ఆర్టీసీ బస్సులల్లో ఏదన్నా ఇల్వగల వస్తువులు, బ్యాగులు, సెల్ ఫోన్లు ఇట్లా ఏది మర్చిపోయినా హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేస్తే చాలు అవి మళ్ళా ప్రయాణికుల అందేటట్టు చేస్తామని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఇదే కాదు, దూర ప్రయాణం చేసినప్పుడు బువ్వ కోసమో టిఫిన్ కోసమో బస్సులను నడుమిట్లా ఆపుతుంటారు కదా, అట్లా మధ్యలో దిగినప్పుడు బస్సు వెళ్లిపోయినా హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే అదే టికెట్ తోని ఇంకో బస్సులో పోయేటట్టు ఛాన్స్ ఇస్తారట. మొత్తానికైతే ఆర్టీసీ బస్సుల ప్రయాణం చేసే ప్రయాణికులకు ఏం తక్లీఫ్ కాకుండా ఆర్టీసీ అధికారులు చూసుకుంటారట. ఆర్టీసీ అధికారులు చేసిన ఈ కొత్త ఆలోచనలు మంచిగున్నాయి కదా. మరిగా ఈ వార్త చూసినోళ్ళు మీకు తెలిసినోళ్ళకు సుతం ఈ ముచ్చట చెప్పుడు మర్చిపోకుండ్రి సర్నా. 144 ఏండ్ల కోపారొచ్చే మహాకుంభమేళ ఈ ఏడు మస్తు సంబురంగా జరిగిందుల్లా. 2-3 ప్రమాదాలు జరిగినాయి గాని ఇక మొత్తానికైతే శివరాత్రితోని మహాకుంభమేళ కార్యం ఓడిచింది. ఎన్నో రికార్డులు సృష్టించిన మహాకుంభమేళ గురించి పురా గరుచుకుందాం పా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ల జనవరి 13 తారీఖు నాడు చాలైన మహాకుంభమేళ మహాశివరాత్రితో నొడిచిందుల్లా. ఈ 45 రోజులల్లా మొత్తం 66 కోట్లకు మీదనే భక్తులు పుణ్యస్నానం చేసిండ్రట. ఈ ముచ్చట స్వయంగా ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ సారే సోషల్ మీడియాలో పెట్టిండు. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం దగ్గర 66 కోట్ల 21 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానం చేసిండ్రని చెప్పిండు. ప్రధాని మోడీ సారు ఆధ్వర్యంలో అఖాడాలు, సాధువులు, మహామండలే శ్వర్ల ఆశీర్వాదంతోని ఈ మహత్తర కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసినామని చెప్పుకొచ్చిండు. చరిత్రలో నిలిచిపోయే ఈ మహాకుంభమేళల పాల్గొన్న భక్తులందరికీ శుభాకాంక్షలు కూడా చెప్పిండు. ఐక్యత కోసం జరిగిన ఈ మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసిందన్న ప్రధాని మోడీ సారు భారతీయ ఐక్యతకు ఈ కుంభమేళ నిదర్శనంగా నిలిచింది. అన్నింటిని దాటుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యూపీ సర్కారుకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపిండు. అట్లనే పూజలల్లా ఏదైనా లోపముంటే క్షమించాలని గంగా, యమున, సరస్వతి మాతలను ప్రార్థిస్తున్నట్లు చెప్పిండు. ఇక ఏర్పాట్లల్లా ఏదన్నా లోపాలున్నా భక్తులెవరన్నా తిప్పలు పడ్డా కూడా క్షమించాలని అన్నాడు. ఇక ఈ కుంభమేళల రికార్డు స్థాయిలో 3 లక్షల కోట్ల దాకా బిజినెస్ జరిగిందట. ఒక్క ప్రయాగ్రాజ్లనే కాదు, దాని చుట్టుముట్టున్న పట్టణాల సుతం బిజినెస్ బగ్గనే జరిగిందని అంచనాలు గడుతున్నారు ఆర్థికవేత్తలు. అసలుకైతే ఓ 40 కోట్ల మంది దాకా భక్తులు అత్తరు కావచ్చని అక్కడ అధికారులు అంచనా గట్టిండ్రు గాని అంతకు మించే భక్తులు పోయినరు. మన దేశం కెంచే కాకుండా దునియా దేశాల నుంచి సుతం భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేసిండ్రు. కొంతమంది మాత్రం గిన్ని కోట్ల మంది భక్తులు పోయే ఈ కార్యంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోనికి సుతం వచ్చిర్రట. అట్లా పూజా సామాన్ల కాడ నుంచి బువ్వ తినే హోటళ్ల దాకా, విమానాల కాడ నుంచి ఆటోల దాకా ఏం రికాం లేకుండా నడుస్తూనే ఉన్నాయి ఈ 45 రోజుల సంధి. అచ్చే భక్తులు అత్తనే ఉన్నారు, పోయే భక్తులు పోతనే ఉన్నారు. ఇక ఈ కుంభమేళ షాల్గాక ముందే ఉత్తరప్రదేశ్ సర్కారు 7,500 కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. అటు సెంటర్ సర్కారు సుతం నిధులు దండిగానే విడుదల చేసి అచ్చే భక్తులకు తిప్పలు లేకుండా చేసింది. కోట్ల మంది భక్తులను సురక్షితంగా తీసుకుపోయిన రైల్వే సిబ్బందిని సెంటర్ మంత్రి అశ్విని వైష్ణవ్ సారు అభినందించిండు. మొత్తానికైతే ఈ మహాకుంభమేళ ఎన్నో కొత్త అనుభూతులను భక్తులకు మిగిల్చింది. ఇక అధికారులు, పాలకులు సుతం ఈ మహాకుంభమేళతోని చాలా పాఠాలను నేర్చుకున్నారు. ఇక ఇసుంటి మహాకుంభమేళ మళ్ళా 2169 సంవత్సరంలో జరుగుతది. అంటే మన ముని మనవలు మళ్ళా ఆ మహత్తర ఘట్టాన్ని చూస్తారన్నట్టు. మరిగిప్పుడు పోనీకి వీలుగానోళ్ళు నారాజు కాకుండా అదే ప్రయాగ్రాజ్లా మళ్ళీ 12 ఏళ్ల తర్వాత జరిగే కుంభమేళకు పోయి మీ కోరికను తీర్చుకోండి సర్నా.
మనం ఏదైనా ఫంక్షన్లకు పోయిన కాడ బువ్వ పెట్టుడు జర్ర ఆలస్యమైందంటే చాలు జనాలు ఇక చెప్తారు. ఇక పెట్టుడు చాలా అయిందంటే ఒగల మీద ఒగలు పడ్డట్టు ఒకటే మస్తు ఎగబడతారు. అట్లా చాలా తిప్పలు పడుకుంటా మరీ తినాల్సి వస్తుంది. ఇక ఇది చాలా మందికి అనుభవం అయ్యే ఉంటుంది. ఇప్పుడు లగ్గాల సీజన్ చాలా అయింది కాబట్టి మీకు గసుంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మా తిప్పలు మేమేదో వాడతాం కానీ ఇంతకు వార్త చెప్పకుండా ఇదంతా నువ్వు ఎందుకు చెప్తున్నావమ్మా అని అంటారా? ఇగో ఈ వార్త చూసినాక గా ముచ్చట నాకు యాదికి వచ్చింది. సరే అయితే మీరైతే వార్త వాయమ్మనే చూస్తుంటే ఏదో పెద్ద ఫంక్షన్ లెక్కనేగా అనస్తున్నది. జనాలు సుతం జర ఉన్నోళ్ళ లెక్కనే ఉన్నారు. బువ్వ కోసానికి గిట్లెగబడతారా అని పరేషాన్ అవుతున్నారా? అవు మీరు అనుమానపడ్డది నిజమే. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ల మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ఏర్పాటు చేసిండ్రు. ఇక ఆ సదస్సుకు వచ్చినోళ్ళు భోజనాలయాల పూరీలు కూర కోసానికి ఇట్లా కొట్టుకున్నారు. ఒగల్ మీద ఒగలు ప్లేట్లు సుతం ఇసురుకొని మస్తు రచ్చ చేసిండ్రు. ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టాలని మధ్యప్రదేశ్ సర్కారు ఏర్పాటు చేసిన ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సును ప్రధాని మోడీ సారు షాల్ చేసిండు. దేశంలో పేరు పోయిన గౌతమ్ అదానితో నట్టుగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు 60 దేశాల నుంచి ప్రతినిధులు సుతమచ్చిర్రట. ఈ సదస్సుకు వచ్చినోళ్లకు భోజనాలు పెడితే అందరు ఒకటే పరచ్చే వరకు గింత రచ్చ జరిగింది. ఇక దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు పొట్టు తిరుగుతున్నది. అసలు వాళ్ళు పెట్టుబడులు పెట్టనికి వచ్చిండ్రా లేకుంటే బువ్వ కోసానికి వచ్చిండ్రా అని కొందరు, బువ్వ కోసమే గింత రచ్చ చేసేటోళ్లు పెట్టుబడులేం పెడతారని ఇంకొందరు ఇట్లా తీరు కామెంట్లు చేస్తున్నారు. కడుపుల ఎలుకలు తిరుగుతుంటే అది పారిశ్రామికవేత్తలైనా కోటీశ్వరులైనా బువ్వ కోసానికి సర్కస్ ఫీట్లు చేసే పరిస్థితి తప్పదని అంటున్నారు ఈ వీడియో చూస్తున్నోళ్ళు. కూటి కోసం కోటి విద్యలని పెద్దలు ఉత్తగానే అనలేదుల్లా. ఎంత సంపాదించినా జానెడు పొట్టే మాత్రం ముందుగల నిండాల్సిందే, అటెన్కనే ఏదున్నా. కాబట్టి బువ్వకాడ మాత్రం ఉన్నోడు గరీబోడు అని తేడా ఏం ఉండది అని అనుకుంటా ఈ వీడియోను సోషల్ మీడియాలో మస్తు వైరల్ చేస్తున్నారు. ఇగో ఇవుల్లా ఇయ్యాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగున్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ను మరవకుండా చూస్తూనే ఉండండి. సరేనా? ఉండటం వల్ల నమస్తే.